సో మీ నలుగురిని కాయకలు తీసుకున్నాం. ఈ 4 మా నలుగురివి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మేము ఏదో హైక్ అయితే వెళ్తున్నాము. ఇదంటే ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది హైక్. సో సమ్మర్ కాబట్టి మాక్సిమం ఇంకో 2-3 కొండలు ఎక్కితే అయిపోద్ది గ్యాప్లోని. సో ఈ హైక్ అయితే మరీ అంత పెద్దది అయితే కాదు, కానీ చాలా అందంగా అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాం. సో ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. సో ఒక 2 hours డ్రైవ్ ఇక్కడ నుంచి 2 గంటలు అయితే రీచ్ అయిపోవచ్చు అక్కడికి. సో అయితే ఇప్పుడు బయలుదేరదాం. లెట్స్ గో. What did you do waking up at 5 o'clock? I took shower and didn't realize that it took me like 50 minutes to take shower. ఇప్పుడు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను మా డ్రైవర్ హియర్. Wow, driver. సో ఇక్కడికి వచ్చాం మనం వెల్కమ్ సెంటర్ లోపలికి వెళ్ళి. నాకు తెలిసి టికెట్ ఆల్రెడీ చూసాను నేను ఆన్లైన్లోని. ఎంత $12 ఎంత ఉంది. మనం టికెట్ తీసుకుని ఇంకా ట్రైన్లో కంటిన్యూ అయిపోదాం. యాక్చువల్లీ 8 గంటలకి ఇక్కడికి వద్దాం అనుకున్నాం, కానీ 9:30 అయ్యింది. సో లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ జనం కూడా తక్కువ ఉన్నారు. ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది మన హైక్ మధ్యలోనే, అది కూడా చూసుకుంటూ అయితే వెళ్దాము. సో ప్రస్తుతానికి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం ఈ పార్కింగ్ లాట్లోని. మరి అంత ఎక్కువ మంది కూడా లేరు. సో అదే వెల్కమ్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. సో ఇదే మొత్తం మ్యాప్ అంతానే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మల్టిపుల్ ట్రయల్స్ అయితే ఉన్నాయి. బట్ మనం చేస్తుంది అయితే ఈ జార్జ్ ట్రైల్. ఇక్కడ రిలాక్సేషన్ ఏరియాస్ అయితే ఉన్నాయి. అక్కడ కిడ్స్కి ఏమో వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం కావాలంటే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ పాత్స్ కూడా ఉన్నాయి. మనం ఒకవేళ మన కార్కి కానీ సైకిల్ పెట్టుకొని తెచ్చుకుంటే మన కార్ పార్క్ చేసుకుని ఈ సైకిల్ పాత్ర సైకిల్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇది యాక్చువల్లీ ఒక నార్మల్ హైక్ అంటే సైక్లింగ్ హైక్ ఇంకా చాలా బాగుంటుంది. వాటర్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఫాల్స్లోంచి వెళ్తున్న వాటర్స్ అన్నీ మరీ మేము ఎక్స్పెక్ట్ చేసినంత కష్టమైన ట్రైల్ అయితే కాదు ఇది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలామంది క్యాంపింగ్ వ్యాన్స్తో వచ్చారు, క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి, బాగుంది ప్రకృతి, అందమైన ప్రకృతి. సో ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో చూడండి, ఇదే ఆ వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్ నుంచి అలా వాటర్ అలా కింద పారుకుంటే వెళ్ళి కాస్కేట్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. బట్ అక్కడ ఫ్లో అయితే అంత ఎక్కువ లేదు. బట్ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూడండి. సో గైస్, హౌ ఆర్ యూ లైకింగ్ దిస్ హైక్ సో ఫార్? Not bad so far. Not bad so far, okay. Yeah. It's good. Good view, good location. సో మనం ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్తాము. ఇది చూడండి, సైకిల్ తొక్కుండా పాత్రలు వెళ్తున్నారు. ఈడైతే కుక్కపిల్లని తీసుకెళ్ళిపోతున్నాడు పక్కన, తొక్కుతున్నాడు. పక్కనేమో కుక్కపిల్ల పరిగెత్తుకుంటూ వస్తుంది. బాగుంది అది వ్యూ. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ 2 ఫోటోలు తీసుకోవచ్చు, లేదంటే డ్రోన్ కూడా ఎగరేసుకోవచ్చు. మనం డ్రోన్ ఎగరేసి లొకేషన్ అయితే చూద్దాం. అక్కడ పైన సస్పెన్షన్ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, మనం అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాము. సో ప్రస్తుతానికి ఇక్కడ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. మేము యాక్చువల్లీ వ్యాంకూవర్లోని అంతకంటే పెద్ద సస్పెన్షన్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళాము. సో ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఆ వీడియో చూడనట్టయితే నేను పైన ఐకార్డ్స్లో వేస్తాను, ఒకసారి ఆ వ్యాంకూవర్ వీడియో కూడా చూడండి. మా ప్రశాంత్ అవుట్ఫిట్ ఎలా ఉంది? క్రేజీ అవుట్ఫిట్. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక పైన ల్యాంటర్న్స్ లాగా అరేంజ్ చేశారు. ఇది ఏంటంటే ఫారెస్ట్ లుమినియా. నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, నైట్ అయితే లైట్స్ ఆన్ చేస్తారని చెప్పని. ఆ పాత ఇదే. సో మనం నైట్ టైం వచ్చినట్టయితే కనుక ఇదంతా అయితే లైట్స్ ఆన్ చేసి పెడతారు. సో ఈ ప్లేస్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఈ పాత్రలో నడుచుకుంటూ వెళ్తే కనుక సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాము. దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఏదో రాశారు. సో ఓన్లీ ఈ పాత వరకు ఇది పెట్టేసి అయితే ఉంది. ఇక్కడ మేకే విష్ అని చెప్పి ఉంది. కావాలనుకుంటే కనుక ఇక్కడ మెన్షని గట్టి కలిస్తే మనం అనుకున్నది జరుగుద్ది. సో ప్రశాంత్ అన్నకి విష్ ఉందంట. సో అన్న విష్ చేసుకుంటావా? ఏమన్నా మేకే విష్? Guys, do you have anyone of you want to make a wish or something? No wish, no. No? Okay, perfect. సో మా వాళ్ళు ఎవరికి కోరికలు అంటే ఏం లేవంట. సో ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే చూడండి, పక్షి ఆకారంలో భలే ఉంది కదా. ఇక్కడ పక్షి ఆకారంలో పెట్టారు. అండ్ మన వాళ్ళందరూ ఫొటోస్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ అన్న కెమెరామ్యాన్ అందరికీ.
మనం నెక్స్ట్ వెళ్ళబోయే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇదే. దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఇచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో నేను మీకు షేర్ చేస్తాను. ఆ బ్రిడ్జ్ కింద పాత ఉంది కదా, అది వచ్చేసి 15,000 సంవత్సరాల క్రితం ఫామ్ అయిందని అంట. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. బట్ 15,000 సంవత్సరాల క్రితం ఎందుకు ఫామ్ అయిందని అంటే, ఒక ఐస్బర్గ్ ఉండి అది అలా కరుక్కుంటే వెళ్ళి అది రివర్ కింద ఫామ్ అయిందంట. ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఒక 0.1 నుంచి అయితే అది కిందకి వెళ్తూ ఉంటుంది అంటే డీప్. సో మనమైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఈ బ్రిడ్జ్ అయితే చూద్దాం. ఇది మొత్తం 750 మీటర్స్ లెంత్ అయితే ఉందని చెప్పారు సస్పెన్షన్ బ్రిడ్జ్. సో లెట్స్ సీ. సో ఇదే సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇందాక నేను చెప్తున్నాను కదా 750 మీటర్ల పొడుగు ఇది. అండ్ ఈ బ్రిడ్జ్ కట్టి అయితే కాదు 15,000 సంవత్సరాలు. ఈ కింద ఈ వాటర్ ఫాల్స్ ఫామ్ అయ్యి 15,000 సంవత్సరాలు అవుతుందని చెప్పి వీళ్ళ అంచనా. ఎందుకంటే ఆఖరిగా ఇక్కడ ఐస్బర్గ్ 50,000 సంవత్సరాల క్రితం అయితే ఉందంట. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు బ్రిడ్జ్ లోపలికి వెళ్ళే ముందు. సో ఇదే బ్రిడ్జ్ వచ్చేసి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం లొకేషన్ అంతా కూడా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. మన ఇందాక ఆ బ్రిడ్జ్ మీద నుంచి అలా నడుచుకుంటూ వచ్చాం. అండ్ మీరు వాటర్ ఫాల్స్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ నుంచి కూడా వస్తుంది క్యాస్కేడ్స్. ఆ వెనకాల నుంచి అయితే ఉన్నాయి. సో మొత్తానికి లొకేషన్ అంతా చాలా బాగుంది. మనం ఈ బ్రిడ్జ్ మీద ఉండి కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగే కొన్ని వీడియోస్ తీసుకొని అయితే మనం కంటిన్యూ అవుదాము. ఇది మొత్తానికి హైక్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్లు అంతే, మరి అంత ఎక్కువ దూరం అయితే లేదు. బ్రిడ్జ్ సరే, బ్రిడ్జ్ చాలా బాగుంది కదా. చెమటలు పడుతున్నాయి, బాగా వేడిగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ కెనడాలో పీక్ సమ్మర్ వచ్చేసి జూన్ అండ్ జూలై. సారీ జూలై ఆగస్ట్, జూన్ కాదు పీక్ సమ్మర్. జూలై ఆగస్ట్ వచ్చేసి పీక్ సమ్మర్ అనమాట. బ్రిడ్జ్ అయితే లైట్గా ఊగుతూ ఉంది. మనం ఈ బ్రిడ్జ్ మధ్యలో నుంచి ఫోటో తీసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి మీకు వాటర్ ఫాల్స్ అనేవి అయితే బాగా కనబడుతున్నాయి. సో ఇక్కడ మొత్తం ఫోటోలు తీసుకోవడానికి టైం ఎక్కువైంది. యాక్చువల్లీ ఇది మరీ అంత హైక్ లాగా అయితే లేదు, అలా సరదాగా సైట్ సీయింగ్ చూసుకుంటా ప్లేసెస్ తిరిగినట్టు అయితే ఉంది. మీరు ఇక్కడ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ చూసినట్టయితే లైట్స్ ఉన్నాయి చూసారా, ఇదిగోండి లైట్స్. ఇది నైట్ టైం అయితే లైట్స్ అన్ని ఆన్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కెనడాలో ఉన్న సమ్మర్కి చీకటి పడాలంటే రాత్రి 9 అవుద్ది. 9 దాకా అయితే ఉండలేము మనం, ఎందుకంటే 9 అవడానికి చాలా టైం ఉంది. 9 వరకు మనం ఇక్కడ చేయడానికి ఏమి ఉండదు. ఇంకా మార్నింగ్ 10 అయింది అంతే. ఈ డ్యామ్ దగ్గరలో ఉన్న క్లోజెస్ట్ పాయింట్ అయితే ఇదే. సో ఈ డ్యామ్ అయితే చూడండి, మొత్తం వాటర్ ఫాల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి ఇక్కడ నుంచి. సో ఈ వాటర్ ఫాల్స్ అలా కిందకి వెళ్ళుకుంటూ మనం చూసిన డ్యామ్ ఇది ఒకటి కాదు, 2 డిఫరెంట్. సో ఈ ఫాల్స్ అలా కిందకి వెళ్తూ వస్తాయి అక్కడికి, ఆ ముందు దగ్గరికి. అక్కడ మధ్యలో మీరు చూసినట్టయితే రెయిన్బో ఉంది చూసారు అక్కడ. కింద నుంచి నడుచుకుంటే ఈ పైదాకా అయితే వచ్చాము. ఇప్పుడు దాకా నడిచిన మొత్తంలో అయితే ఇదే కొంచెం హైకింగ్ చేసినట్టుంది. మీరు ఇక్కడ చూసారనంటే అక్కడ చాలామంది వ్యవసాయం అయితే చేస్తున్నారు ఆ మధ్యలో ఆ గ్యాప్స్లోనే. బాగుంది. ఇదే ఈ ట్రైల్లో ఉన్న హైయెస్ట్ లొకేషన్ అనుకుంటా, హైయెస్ట్ వ్యూ పాయింట్ అనుకుంటా. సో బాగుంది ఇదైతే. ఇక్కడ మనం కొన్ని ఫోటోలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వేరే పాయింట్కి అయితే కంటిన్యూ అవుదాం. ఇప్పుడు దాకా అయితే ఇది చాలా బాగుంది. అది పట్టుకోక ఇక్కడ చూస్తారా, మాకు ఒక మష్రూమ్ దొరికింది. ఏ రంగులో ఉందో
అక్కడ ఉంది ఆ పిల్లోడు ఎవరు పీకేశాడు. ఇది ప్రశాంత్ మ్యాజిక్ మష్రూమ్ ఏమో తినేద్దాం అని చెప్పి తీసుకున్నాడు. ఈ వాటర్ క్యాస్కేట్ దగ్గరకు వచ్చామో. ఇక్కడ మనం అయినా తెచ్చుకుంటే కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. కాసేపు కూర్చొని మనం అయినా తెచ్చుకొని తినేసి ఇంకా వెళ్ళిపోవచ్చు. అదే ఇంకా బిగినింగ్ మనం వచ్చింది. వెల్కమ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకొక 2 to 5 minutes వాక్ చేస్తే. సో మనం వెళ్ళి అక్కడ ఏమైనా తినేసి కానీ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకో ట్రైల్కి వెళ్దాం. లేదంటే ఇంకో ట్రైల్కి వెళ్ళి ఆ తర్వాత తినడానికి వెళ్ళొచ్చు. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. మంచి రిఫ్రెషింగ్ చేసి పెట్టుకున్న తర్వాత. అడుగడుగు ఎగసి పడే తిరటాన్ని నువ్వు ఎలా వద్దంటావు. సో మొత్తానికి మనం అయితే వెల్కమ్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మధ్యలో రెస్టారెంట్ ఉంది అండ్ ఇక్కడే మనం వెల్కమ్ సెంటర్లో టికెట్స్ తీసుకుంది. మన కార్ అక్కడ పార్క్ చేసాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎక్కువ మంది క్యాంపర్ వ్యాన్స్ చేసుకుని వచ్చారు. పిల్లలకి ఇక్కడ ప్లే ఏరియా కూడా చాలా బాగుంది. సో మాంట్రియల్ నుంచి ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కనుక నీట్గా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రిప్ ఇది ఒక డే ట్రిప్, లేకపోతే ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఇక్కడ క్యాంపింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అంతానే. అండ్ ట్రైల్స్ కూడా ఒక 3 to 4 ట్రైల్స్ ఉన్నాయి. సరదాగా తిరగాలనుకుంటే మీరు క్యాంపింగ్ చేసుకుని ఇక్కడ రిలాక్స్ అవుతూ ట్రైల్స్ చూసుకుంటూ ఆ వాటర్ ఫాల్స్, క్యాస్కేడ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ అలాగే చిన్నపిల్లలకి ఇక్కడ పార్క్ కూడా ఉంది. ఈ పార్క్లో కూడా రిలాక్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు మేమైతే కనుక ఇందాక నేను ఇంకో ట్రైల్ అని చెప్పాను కదా, బట్ యాక్చువల్లీ మాకు తెలియకుండానే మేము ఆ ట్రైల్ కూడా తిరిగేసాం యాక్చువల్లీ. సో ఇప్పుడు మళ్ళీ మేము అక్కడికి మళ్ళీ ఇంకో ట్రైల్ తిరగాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఉంది, కావాలంటే ఈ కొండ లోపు నుంచి ఇంకో ట్రైల్ ఉంది, బట్ దానికైతే మేము వెళ్ళడం లేదు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము షెర్బ్రూక్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో ఆ షెర్బ్రూక్ ప్లేస్కి వెళ్ళి అక్కడ యాక్చువల్లీ లంచ్ చేసేసి ఆ తర్వాత ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాం. సో ప్రస్తుతానికి అయితే ఆ షెర్బ్రూక్ అయితే వెళ్దాం. మనం వచ్చినప్పుడు అయితే అసలు ఒక్క కారు కూడా లేదు. ఇప్పుడు చూసారా మొత్తం పార్కింగ్ లాట్ మొత్తం నిండిపోయింది. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి షెర్బ్రూక్ వెళ్దాం. ఇక్కడ నుంచి 40 minutes ఉంది. ఇక్కడ వచ్చాను. కెన్ యూ ప్లీజ్ లెట్ us know like what are the places that we can visit here? You could go to the Lake of Nations. Okay. It's 4 minutes from here, or 6 minutes. Okay. So you go that way. You got a car. Okay. And cross the bridge, and then Yeah, we got Google Maps, so probably we're gonna put it in the maps. Yeah. That's much easier, I guess. And here in Sherbrooke there is not that much to do, Okay. But you have, if you want a cafe or something, have you been over there at the end? There is a cafe. No, yeah, we actually wanted to go there. Okay, it's Yeah. nice and you could eat. But otherwise, you should go to North Atley or Magog. Okay. It's more, you want more people. We've been to Magog, yeah. Yeah, Magog and North Atley. Yes, we've been there. Okay. Not Hatley, yeah. Okay. Yeah. So then Sherbrooke, it's a very not Okay. that much our fun. But still, we'll take a look at the place that you suggested us, and then Okay, no problem. Yeah, sure. Thank you so much. Have a good day. You too. Thank you. సో నేను ప్రశాంత్ అన్న అయితే అక్కడ షోగన్ సుషిలో తిన్నాము. అండ్ నిహారోని మాతో పాటు వచ్చిన హీరో వాళ్ళిద్దరు అయితే కింద ANWలో బర్గర్స్ అయితే తింటున్నారు. సో మా ఫుడ్ అయితే చాలా హెల్దీ. వాళ్ళది హెల్దీ ఫుడ్ కాదు కానీ టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు తినేసిన తర్వాత వెళ్ళాలని ఎక్కించుకొని మనం ఆ తర్వాత మనం ఇందాక ఒక లేడీ ఒక ప్లేస్ చెప్పింది కదా, సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అది చూసేసి ఆ తర్వాత వేరే ఏమవుతుందో చూద్దాం. ఇందాక మనకి ఆమె ఒక ప్లేస్ చెప్పింది కదా, సో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. అది ఇక్కడ నుంచి దగ్గరే అనమాట, నార్త్ హ్యాట్లీ అని చెప్పి ఈస్టర్న్ టౌన్షిప్స్. చాలా అందంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతానే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియోస్ అన్నీ తీసి చూపిస్తాను. సో అక్కడికి వెళ్దాం మనం. ఈ ఊరు ఉంది కదా, ఈ నార్త్ హ్యాట్లీ. ఇక్కడ ఏంటంటే ఇందాక లేడీ చెప్పారు మనకి ఊరు వెళ్ళమని, బట్ ఆల్రెడీ మేము ఇంత ముందు అయితే వచ్చాము ఇక్కడికి. సో ఇక్కడ బేసిక్గా ముసలోళ్ళు ఉంటారు కదా, ఆ ముసలోళ్ళు ఇదేంటి క్యూబెక్లో ఈ రాష్ట్రంలో ఉన్న ముసలోళ్ళందరూ వాళ్ళు బాగా ఓల్డ్ ఏజ్ అయ్యి వాళ్ళు రిటైర్ అయిపోయినప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకనంటే ఈ ప్లేస్ మొత్తం మీరు అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని కొండలు ఇలా లేక్స్ ఇలా మొత్తం సరౌండ్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళు హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేస్తారనమాట.
సో బేసిక్గా అది ఊర్లోని ఇక్కడ మీరు చూసినట్టయితే 80% మ్యాక్సిమం ఒక 80% ముసలి వాళ్ళే కనబడుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మాకులాగా ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళే ఉంటారు. సో ఇప్పుడు మనం అయితే అక్కడ కాయాకింగ్ ఉంది, అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి కాయాకింగ్ చేద్దాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ పిలిచిన రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్లో మేము ఫుడ్ తిన్నాము. న్యూస్ ఏంటంటే ఇక్కడ మనం కాయకింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ కాయకింగ్ రెంటల్స్ ఇచ్చేదేమో క్లోజ్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేఘా కానీ ఇంకో ప్లేస్కి వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాం. ఒకళ్ళు వెళ్తే కనుక అక్కడ కాయకింగ్ చేయాలి. సో మీ నలుగురం కాయకులు తీసుకున్నాం, ఈ 4 మా నలుగురివి. సో ఫైనల్లీ కాయ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కాయకి అవైలబుల్గా ఉంది. పైన తాగలట్లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. కొంచెం దీన్ని ఇది ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోగలిగితే చాలు. ఓకే, సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ నుంచి బయటకి అయితే వచ్చాను. ఓకే, సో మన వాళ్ళు అయితే అక్కడ తిప్పలు పడుతున్నారు, మనం అలా ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికి అయితే నాకు అర్థమైంది దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కాయకింగ్. మాంట్రియల్లోని వేరే చేసా కానీ అది ఇది కాదు. అబ్బా అసలు ఇక్కడైతే చాలా బాగుంది, మంచిగా రిలాక్స్ అవ్వడానికి. కొంతమంది అయితే పడుకుని కూడా చేస్తున్నారు. సో మనం అయితే ప్రశాంతాన్ని తీసుకురావడానికి వెళ్దాం. మనోడు అక్కడ ఉండిపోయాడు. తిప్పలు పడుతున్నారు అక్కడ వాళ్ళు. సో మేము ఒక దగ్గర అరగంట కాయకింగ్ చేసుకుంటూ వచ్చాం అక్కడి నుంచి ఇక్కడికి. మామూలుగా బాగా వచ్చిన వాళ్ళు అయితే జస్ట్ 10 నిమిషాల్లో వచ్చేస్తారు. మనకు వచ్చిన కాయకింగ్ మాకైతే అరగంట పట్టింది. మా ప్రశాంతాన్ని అయితే అక్కడే గుండ్రాలు తిరిగాడు చాలాసేపు. సో మీకు వెనకాల కనబడుతుంది కదా, అదే మేఘా ఊరు అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఈ ముసలోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఈ ఈస్టర్న్ టౌన్షిప్స్లో ఎక్కువ సెటిల్ అయిపోతారు. సో మీకు ఆ వెనకాల కనబడుతుంది చూడండి, పైన కొండ మీద ఉన్న ఇల్లులన్నీ. సో నా వెనకాల కనబడుతున్నాయి కదా కొండ మీద ఉన్న ఇల్లులన్నీ. సో వాళ్ళు ఏంటంటే ఈ లేక్ వ్యూ కోసం నెక్స్ట్ అలాగే ఎటుపక్క మీరు చూసారంటే మొత్తం మంచిగా కొండలు అవన్నీ ఉన్నాయి. ఆ కొండల వ్యూస్ కోసం అయితే ఇక్కడ దాకా వస్తారనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారు. వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. సో మనమైతే ఇటుపక్క చూసినట్టయితే ఇటుపక్క ఎండింగ్ అయితే వచ్చేసాము. సో ఆ పైన చూడండి ఇల్లులో, ఇందా నేను చెప్పిన ఇల్లు ఇప్పుడు పైన చూడండి. సో మన ఎండింగ్ అయితే వచ్చేసాం. సో ఎండింగ్ దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెనక్కి అయితే క్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మళ్ళీ. నేను అలా అందరూ కాయకింగ్ బాగుంది కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అబ్బు గట్టిదే. అవును, కొంచెం తీరుతుంది ఇంటికి వెళ్ళేసరికి. వెళ్ళిపోదాం ఇంకా, వెళ్ళి అక్కడ లేక్ లేదు వెనక్కి దాకా వెళ్దాం పద, ఎండింగ్ దాకా వెళ్ళొద్దాం. ఇంకా చాలా టైం ఉంది, ఇంకానే ఇంకో గంట ఉంది మనకి. కానీ మళ్ళీ ఇక్కడ రావడానికి అరగంట. పర్వాలేదు, ఏం కాదు పద. అక్కడ మీరు చూసారని అంటే అదేదో కొంగో ఏదో నాకు తెలియదు కానీ అదేదో తల బయట పెట్టుకొని చూస్తుంది. సో ఇప్పుడేమో మేము ఇక్కడ మొత్తం లేక్ అంతా చూసేసాము. ఇప్పుడు తర్వాత మేము కాయక్ చేసుకుంటూ అలాగా రివర్లోకి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ ఏంటంటే రివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రివరే చాలా బాగుంది, మొత్తం వేవ్స్ అవన్నీ ఉన్నాయి రివర్లోని. రివర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు. అక్కడ వేవ్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ చూడండి, దీని కింద పడుకొని వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే పైన తగులుద్ది నుంచి ఉంటే కనుక. సో కాయక్ చేసుకుంటే ఇంకా రివర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మనోడు ఏం చెప్పాడంటే అక్కడ నుంచి అలా చేసుకుంటూ వచ్చి ఇలా వస్తే లేక్ దగ్గరకు వస్తాం అన్నాడు. సో చూసారా ఇదంతా లేక్, ఇది మేము లేక్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ యాక్చువల్లీ వేవ్స్ ఉన్నాయి. ఇదేంటి కాయకైతే స్టేబుల్గా ఉండట్లేదు, ఇక్కడ ఊగుతుంది. మీరు చూడొచ్చు, నేహారిని చూడొచ్చు, ఆ కాయకైతే ఊగుతా ఉంది. కానీ ఇటుపక్క ఎక్కువ మజా ఉంది, కానీ అనవసరంగా అటుపక్క వెళ్ళమన్నాడు ఎక్కువసేపు. బట్ మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాము. సో
సో గైస్ మొత్తానికి ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇంకా మా కాయకింగ్ అయితే అయిపోయింది, వెళ్ళి మేము రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసుకోండి, అలాగే ఛానల్లో వీడియోస్ని షేర్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.